యాదగిరిగుట్ట ఆలయ కొత్త పాలక మండలి నియామకమైంది. మొత్తం 18 మంది సభ్యులతో నూతన పాలక మండలిని నియమించారు. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత సత్యనారాయణ రెడ్డి నియమితులవగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు బోర్డులో చోటు దక్కింది. యాదగిరిగుట్ట ఆలయ కొత్త పాలక మండలి నియామకం మొదలైంది. మొత్తం 18 మంది సభ్యులతో నూతన పాలక మండలిని అయితే నియమించారు. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత సత్యనారాయణ రెడ్డి నియమితులవగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు బోర్డులో చోటు దక్కింది. పూర్తి మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, శ్రీనివాస్, మొత్తానికి దీనిపైన కొనసాగుతూ వస్తున్నటువంటి ఉత్కంఠకైతే స్థిరపడింది. ఈ రోజు యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం ఈ బోర్డులో చైర్మన్ సహా 18 మందిని నియమించింది. ఎంఎస్ఎన్ అధినేత మన్నే సత్యనారాయణ రెడ్డిని బోర్డు చైర్మన్ గా నియమించింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖని బోర్డు మెంబర్ గా నియమించింది ప్రభుత్వం. వాటితో పాటుగా అంటే ఈ బోర్డు నియామకంలో మొదటి నుంచి ముఖ్యమంత్రి ఒకే విషయాన్ని చెప్తా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యాపారవేత్తలు, సంఘ సంస్కర్తలు, అదేవిధంగా దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, సేవా తత్పరత ఉన్నటువంటి వాళ్ళతోనే రాజకీయ ప్రమేయం లేకుండా ఈ బోర్డును ఏర్పాటు చేస్తాము, దేవస్థాన అభివృద్ధికి పాటుపడే విధంగా కృషి చేసే విధంగా ఉండేవారితో మాత్రమే ఈ కమిటీని బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో అదే విధంగా ఆలయ ప్రతిష్టను మరింత ఇమ్మడింపజేసే విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ బోర్డు నియామకం చేశారు. ప్రముఖ ఫార్మా అధినేత దిగ్గజం ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత మన్నే సత్యనారాయణ రెడ్డిని చైర్మన్ గా నియమిస్తూ ప్రముఖ నటులు చిరంజీవి సతీమణి సురేఖని బోర్డు మెంబర్ గా తీసుకున్నారు. వారే కాకుండా ఇతర సోషల్ సర్వీస్ చేసేటువంటి వారిని, ప్రముఖ వ్యాపారస్తుల్ని వీళ్ళతో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. మొత్తంగా 18 మందితో. ఇందులో ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త విజయరాజంకు, తిలప్ప గారి విజయరాజంకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మెంబర్లుగా తుగుళ్ళ విజయేందర్ గౌడ్ మెంబర్ గా నియమించారు. పోచబోయిన ఈశ్వరమ్మ, రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఈశ్వరమ్మ యాదవ్, ఆమెకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి గుండు మల్లయ్యకి మెంబర్ గా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా స్వాతి కాంతామణికి, ఎం రాఘవేందర్ రావుకి, అదేవిధంగా జనగామ జిల్లాకు చెందినటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణకి మెంబర్లుగా అవకాశం ఇచ్చారు. వీరితో పాటుగా సిఎస్ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ అండ్ ఎండోమెంట్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉంటారు. అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఈ బోర్డులో మెంబర్ గా ఉంటారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కూడా ఇందులో మెంబర్ గా ఉంటారు. ఆలయ ఈవో కూడా మెంబర్ గా ఉంటారు. ప్రధాన అర్చకులు కూడా ఇందులో మెంబర్ గా ఉంటారు. సో ఈ కమిటీ మొత్తంగా ఈ పాలక మండలి 2 సంవత్సరాల పాటు కొనసాగనుంది. లేదనంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ పాలక మండలి కొనసాగనుంది. సో ఇప్పుడు నియమించినటువంటి పాలక మండలి సభ్యుల చేత వెంటనే ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. సో ఇదంతా కూడా రాజకీయాలకు అతీతంగా దేవస్థానం ప్రతిష్టను ఇన్మడింప చేసే విధంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.